ప్రైజ్ ద లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు? అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి అని. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరకు ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయమని. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. I have taken few verses from the Bible about prayer, but జీసస్ క్రైస్ట్ మనకి చాలా చోట్ల చెప్పారు ప్రేయర్ చేయమని. మనకు బైబిల్ చదివినట్లయితే అర్థమవుతుంది. మరి దేవుడు మనకి ఎందుకు ప్రార్థన చేయమన్నారు, అసలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బైబిల్ చదవండి. ఎందుకంటే కాంటెక్స్ట్ ఏదైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, కానీ ప్రతిదానికి సమాధానము మాత్రము ప్రేయర్. సో ప్రేయర్తోనే మనం ఏదైనా సాధించగలము. ఎన్నో గొప్ప విజయాలను మనము ప్రేయర్ ద్వారా జరగడం చూస్తున్నాము. కనుక ఎట్లాంటి సందర్భమైనా జస్ట్ ప్రే అండ్ యూ విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. Thank Lord for the way that He has provided us to meet Him every day and to make a conversation. It's the biggest blessing in our lives. Thank Lord.